కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు భేటీ అయినటువంటి నేపథ్యంలో భేటీలో అనేక రాజకీయ అంశాలు చర్చకొచ్చాయని, అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయన్నట్లుగా ఆ భేటీలో చంద్రబాబు గారు అమిత్ షా గారికి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి ఏకైక సమస్య జగన్మోహన్ రెడ్డి అని, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా నిర్వీర్యపరచకపోతే రానున్న రోజుల్లో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు అన్నట్లుగా ఆయన వివరించినట్లుగా, దానికి అమిత్ షా గారు మనం చర్యలు తీసుకుందాం అంటూ ఆయన సమాధానం ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, అమిత్ షా గారితో భేటీలో అనేక రాజకీయ అంశాలు చర్చకొచ్చాయని, అందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకొచ్చింది ప్రధానంగా అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాకి జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి అంశాలను ఏది వివరించారు, ఏం జరిగింది ఆ భేటీలో అంటే ఏం చెప్తారు? ఒకటి, అది ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి మీటింగు. భారతదేశంలో దక్షిణాదిలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పరిచినటువంటి కేంద్రం. ఆ ప్రారంభోత్సవంలో ఆ సభకు వచ్చినటువంటి అమిత్ షా గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్చకు కూర్చున్నప్పుడు అనేక రకమైనటువంటి రాజకీయ అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, అనేక అంశాలు బయటకు వస్తాయి. వచ్చిన సందర్భంలో నిన్న అంత ఎందుకంటే నా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్లో మాట్లాడారు. ప్రకృతి విపక్తే కాదు, మానవ విపక్తి కూడా రాష్ట్రానికి జరిగింది. కూటమి ప్రభుత్వం ఆ విపక్తి నుంచి గట్టెక్కించింది రాష్ట్రాన్ని అనేటువంటి విషయం కూడా చెప్పారు. అంటే విపక్తులు అనేక రకాలుగా ఉంటాయి. ఈ రోజున మన రాష్ట్రానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పరిశ్రమలు రావడం అనేది పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది ప్రభుత్వానికి. దానికి కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన సహకారం చేస్తుంది. ఇప్పుడు అమరావతికి సంబంధించి నిధులు సహకారం కావచ్చు, పోలవరం సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో వాళ్ళకు కూడా వెనకాల నుంచి చేసేటువంటి సహకారం కావచ్చు. ఇదో విధంగా ప్రతి విషయంలోనే కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తుంది. అందరూ అంటారు ఎప్పుడూ లేనిది కేంద్రం ఆంధ్రప్రదేశ్ మీద ఎంత ప్రేమ ఎందుకు కురిపిస్తుంది అనేటువంటి విషయం. కృష్ణగా నేను ఏమంటానంటే, భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీకి అత్యంత బలమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, నేషనల్లో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేసేటువంటి ప్రభుత్వాలే. మన లాస్ట్ గవర్నమెంట్ కూడా అంతే కదా, వాళ్ళు పరోక్షంగా చెప్పారు, ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ఉంటున్నాం. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోదీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉందనేటువంటి ఒక భావన వాళ్ళకు కూడా కలిగింది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతే రేపొద్దున మాకు మంచిది అనేటువంటి భావన కలిగింది. కాబట్టి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి పార్టీగా అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. కానీ మనం గతంలో లోకేష్ గారు కూడా చెప్పినట్టు ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో మేము మాట్లాడినా కూడా ఒక భరోసా ఇమ్మని అడుగుతున్నారు. మరోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అనే భరోసా మాకు ఇవ్వకపోతే ఈ రోజు మేము పరిశ్రమలు పెడతాం, అది మళ్ళీ పరిశ్రమలు పెట్టిన తర్వాత పెట్టుబడులన్నీ పెట్టిన తర్వాత ఒక రకమైన డెవలప్మెంట్ అయ్యే టైంలో మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంటే మేము వాళ్ళకి ఎన్నో రకాలకు సర్ది చెప్పవలసి వస్తుందని లోకేష్ గారు కూడా అంటున్నారు. నిజంగా అది అతిపెద్ద ప్రమాదం అదే. ఈ రోజు దావోస్ వెళ్తున్నారండి, దావోస్ వెళ్ళినప్పుడు అన్ని చెప్తా ఉంటారు. మా రాష్ట్ర పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇప్పుడు మన రాష్ట్ర బృందం అంతా కూడా దావోస్ వెళ్తుంది. పెట్టుబడులను ఆకర్షించేటువంటి క్రమంలో ఒకవేళ తరువాత గనక వైసీపీ వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు భయపడుతున్నట్లుగా. ఖచ్చితంగా విచిత్రం అండి కృష్ణ గారు. ఈ రోజు వాళ్ళ పేపర్ చూశాను నేను, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా, చూశాను. అమిత్ షా గారు కూడా నిన్న మొన్న వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగినటువంటి విపక్తి నుంచి రాష్ట్రాన్ని మేము రక్షిస్తాం, ఖచ్చితంగా మేము ఎంతవరకు సహకారం చేయాలి అంత సహకారం ఇస్తామని చెప్పి చెప్పారు ఆయన. వాళ్ళ పేపర్లు ఏమి రాస్తున్నారు తెలుసా? 2014-19 మధ్యన జరిగినటువంటి విపత్తు జరిగింది రాష్ట్రంలో, రాష్ట్రం అనేక రకాలుగా అధోగతి పాలైందని చెప్పేసి అమిత్ షా గారు అన్నట్టుగా రాసుకున్నారు వాళ్ళు. అంటే గత 5 సంవత్సరాలు ఏం జరిగినది ప్రజలకు తెలియదా? తీర్పునిచ్చారా? అలా కాదు, పారిశ్రామికవేత్తలు కనీసం పెట్టుబడి పెట్టడానికి భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. అమర్రాజా బ్యాటరీస్ పెద్ద ఉదాహరణ మనకి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమర్రాజా బ్యాటరీస్ని వాళ్ళని భయపెట్టారు, బెదిరించారు, వాళ్ళు మన తెలంగాణ వెళ్ళిపోయేలాగా తవరేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళకి చెప్పినటువంటి వాటాలు ఇవ్వకపోతే ఎటువంటి పారిశ్రామికవేత్తలను గెట్టేశారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కింద పడ్డా మాదే గెలిపోయినట్టుగాను వాళ్ళ పేపర్లోనే ఎలా రాస్తారు? 2014-19 మధ్య జరిగిందంటే విపత్తు. మరి తీర్పు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు 2024 ఎన్నికల్లో? అంటే ఒక నిజమైనటువంటి రాజకీయ విపత్తు ఆంధ్రప్రదేశ్కి 2019-24 మధ్య ఉన్నటువంటి ఒక చీకటి అధ్యాయం.
అటువంటి పాలన, అటువంటి విధానాలు అమలుపరచకపోవడమే మనం చేయాలని పదే పదే చంద్రబాబు గారు చెప్తా ఉంటారు. అవును. ఈ రోజున పారిశ్రామికవేత్తలకు కూడా భరోసా ఇచ్చింది అదే. ఈ రోజు అమిత్ షా గారితో చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు ఈ అంశాలన్నీ వచ్చి ఉంటాయి. ఈసారి పరిస్థితి మా రాష్ట్రానికి పెట్టుబడులకు రావడానికి మేము ఎన్ని రకాల కృషి చేసినా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గత 12 సంవత్సరాలు పెట్టి బయట తిరుగుతున్నాడు. 12 సంవత్సరాలు పెట్టి ఒక వ్యక్తి ఎప్పుడు బెయిల్ మీద 2 సంవత్సరాలు బయట తిరుగుతున్నది మనం ఎప్పుడు చూడాల. అది కూడా ప్రజలు ఒక విధంగా ప్రశ్నార్థకం. న్యాయస్థానాలు మన ఏంటువంటి విధానం చేస్తున్నాయి, లేకపోతే ఈ దర్యాప్తు బృందాలు కూడా ఏం చేస్తున్నాయని ఒక ప్రశ్నార్థకంగా మారింది. గత 5 సంవత్సరాలు అతనేమో పదవిని అడ్డం పెట్టుకుని ఆ శుక్రవారం వచ్చేటప్పటికి వేరే అధికారిక కార్యక్రమం పెట్టుకుని వాడు కోర్టుకి వెళ్తాం అనేసేవాడు. ఓ సెక్యూరిటీ పర్పస్ అనేవాడు, లేకపోతే ప్రజాధనం వృధా అనేవాడు, రకరకాలుగా చెప్పి ఎగ్గొట్టాడు. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలలకు కూడా అతను కోర్టుకి వెళ్ళట్లా. అంటే ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. కాబట్టి మీరు కొంచెం కేంద్ర ప్రభుత్వంగా అతన్ని ఎంతవరకు కంట్రోల్ చేయాలో అంతవరకు కంట్రోల్ చేసే బాధ్యత మీ మీద కూడా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంగా కొంతవరకు మేము చేయగలం, కానీ కేంద్ర ప్రభుత్వంగా మీ బాధ్యత కూడా ఉంది. మీరు కొంచెం ఆ విషయంలో కూడా సహాయ సహకారాలు ఇచ్చాలి రాష్ట్రానికి, కేవలం నిధులు ఇవ్వడం కాదు. అటువంటి ప్రభుత్వం మళ్ళీ రాదు, అటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలో రాడు అనేటువంటి భరోసా మీ ద్వారా కూడా మాకు రావాలి అనేటువంటి విన్నపాలు కూడా జరిగి ఉంటాయి. సార్, అదే భేటీలో అమిత్ షా గారు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఆస్తులకు సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్యాలెస్లకు సంబంధించిన వివరాలు కూడా అడిగినట్లుగా, ఆరా తీసినట్లుగా కూడా కొన్ని వార్తలు. అదే ఇప్పుడు ఋషికొండ విషయం ఒకటి, అతను వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చేయడం చేసినప్పుడు విధానం ఒకటి, సరస్వతి ల్యాండ్ సంబంధించినటువంటి వాళ్ళ పవర్ ల్యాండ్ కానీ తీసుకుని ఏ విధంగా ల్యాండ్స్ని 1550 ఎకరాలు ఇంచుమించు ఏ విధంగా లాగేసుకున్నారో దాని గొడవ ఒకటి, కాకినాడ పోర్టు, కాకినాడ సజ్జ విషయంలో ఏ విధంగా గన్ను పెట్టి కేవీ రావు గారిని ఎంత తక్కువ రేటుకి తీసుకున్నారో, ఈ విషయాలన్నీ చర్చకు వచ్చేటప్పుడు ఆయనే ఆశ్చర్యపోయాడు. అంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన వివరాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా చంద్రబాబు గారి నోటి అంటున్నా, పవన్ కళ్యాణ్ గారి నోటి అంటా అవన్నీ చెప్తుంటే అతని ప్యాలెస్లు, బెంగళూరు ప్యాలెస్, అతను ఋషికొండలో ఎంత ఖర్చు పెట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా ఒక ప్యాలెస్ కట్టుకున్నాడో ఇవన్నీ చెప్తుంటే ఆయన ఆశ్చర్యపోయాడంట. అంటే ఒక అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చా, ఇంత దారుణాలు చేయొచ్చా అనేది ఆయన కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు. ఎందుకంటే కేవలం అతని గురించి మా రాష్ట్రాన్ని రక్షించడం అనేది వేడుకోవడమే కాకుండా ఇదిగో ఇలా జరిగింది ఉదాహరణతో సహా. తాడేపల్లి ప్యాలెస్ అతను కట్టుకున్న విధానం, అతని సెక్యూరిటీ దాదాపు 980 మందితో ఒక సెక్యూరిటీ పెట్టుకున్న విధానం, అది పెట్టుకుని కూడా ప్రజల్లోకి వెళ్ళకుండా పరదాలు పెట్టుకుని వెళ్ళిన విధానం, ఎక్కడికి వెళ్తే అక్కడ కర్ఫ్యూ వాతావరణం సృష్టించడం, చెట్లు కొట్టేయడం, ఇవన్నీ కూడా అంటే ఆయన చాలా ఫ్రీగా వచ్చాడు. ఆయన చంద్రబాబు గారి ఇంట్లో విందుకు చేశాడు, కూర్చున్నప్పుడు అనేక రకాలైన అంశాలు వస్తూ ఉంటాయి. కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశాలే కాకుండా ఇదిగో అటువంటి విపత్తు ఉంది మాకు, ఆ విపత్తు నుంచి మీరు కూడా మమ్మల్ని సాయం చేయాలి. రాష్ట్రంలో ఏదైనా విపత్తు వచ్చింది, వరద కానీ తుఫాన్లు కూడా వచ్చినాయి అనుకోండి, కేంద్రం నుంచి ఒక బృందం వస్తుంది, ఇక్కడ వాతావరణం పరిశీలించి ఎంత వాళ్ళు నిధులు ఇస్తుంది. అదే విధంగా ఇదే జగన్ అనే విపత్తు ఉన్నాడు కదా, ఆ విపత్తు నుంచి కూడా మమ్మల్ని రక్షించండి, మీరు చేయవలసింది మీరు చేయండి అని చెప్పేసినటువంటి విన్నపాలు కూడా చేశారు. దానికి వీళ్ళు చెప్పిన అంశాలన్నిటి మీద కూడా అమిత్ షా గారు కూడా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరేం భయపడక్కర్లొద్దు, మేము అన్ని విధాలుగా నిధుల విషయంలోనే కాదు, అటువంటి విపత్తు రాకుండా మేము చేయవలసిన బాధ్యతతో మేము తీసుకుంటాం, మీరు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అవకతవకలకి ఆయన మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా అమిత్ షా గారు ఇప్పుడు చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి రిప్లై ఇచ్చినట్లుగా కూడా ఖచ్చితంగా అదే అది చెప్పిన మీటింగ్ లోనే చెప్పాడు కదండి ఆయన. గత ప్రభుత్వ తాలూకు విపత్తు నుంచి ఆంధ్రప్రదేశ్ మేము రక్షిస్తాం, ఆ బాధ్యత మేము తీసుకుంటాం, కేవలం నిధులు ఇవ్వడమే కాదు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి చాలా స్పష్టం చేశాడు ఆయన. దాని అర్థం అదే. అంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తప్పవా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడండి, తప్పదు, దాంట్లో నో డౌట్స్. కాస్త వెనక ముందు అవుద్ది, కానీ ఖచ్చితంగా చట్టబద్ధంగా అతన్ని ఏ విధంగా నుంచోబెట్టాలో ఆయన ఏదైనా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఎవ్వరు లాలూ ప్రసాద్ యాదవ్, ఏమిపోయాడు లాలూ ప్రసాద్ యాదవ్, శశికళ, జయలలిత, ఎంతో మంది కొన్ని సంవత్సరాలు నడిచిన కేసులు తప్పలేదు, మధు కూడా తప్పలేదు, జైలు జీవితం అనుభవించాల్సిందే, కాస్త వెనక ముందు అవుతుంది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.